ఓం నమః శివాయ. నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయై నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా తెలుగు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను, విద్యార్థులకు విద్యను, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు ధనాదాయము, రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న, ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు, విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, అనంతమైన ఈ భూమండలమంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది. కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి. మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలున్నాయి. సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము, అవమానం తప్పదు. ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వేళ ఎలా ఉండబోతున్నాయి, గ్రహ సంచార స్థితి అద్భుతంగా యోగించినప్పుడు ఎలాంటి విధి విధానం పాటించడం వలన స్థిరాస్తులు, చరాస్తులు వీరు సొంతం చేసుకుంటారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవాన్. వీరికి ఈ రాశాధిపతి ఈ సస్యాధిపతి అవ్వడము తులారాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి మంచి ఆలోచనలు వీరికి అధికంగా ఉంటాయి. కాకపోతే ఆదాయం 5, వ్యయం 14. చూడండి, అంటే ఖర్చులకు కళ్యం వేయకపోయినా అనవసరమైన ఖర్చులకు వెళ్ళడం, విందులని, వినోదాలని, ఆర్భాటాలకు వెళ్ళారా, అనేక రకాలైనటువంటి సమస్యలను కొని తెచ్చుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు స్వీయ నియంత్రణ అవసరమని చెప్పి తులారాశి వారి జాతకులు చాలా గుర్తుపెట్టుకోగలగాలి. లేకపోతే స్థిరాస్తులు, చరాస్తులు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. రాజ్యపూజ్యం 6, అవమానం 3. కనుక వీలైనంత వరకు ఎదుటి వ్యక్తులకు నేనున్నాను అనే భరోసా ఇచ్చేదానికన్నా మౌనము, సత్ప్రవర్తన, సాధన చాలా అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగా రాశాధిపతి సస్యాధిపతి అవ్వడం, అలాగా 2వ స్థానాధిపతి కుజభగవానుడు మంత్రివర్యులు అవ్వడం వలన అప్పులు ఇవ్వడం, అప్పులు పుచ్చుకోవడం, రెండిటి వలన మీరు భారీ మూల్యం చెల్లించక తప్పక కొన్ని సమయ సందర్భాలలో పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నిందలు, అపనిందలు మోసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. 3వ స్థానాధిపతి దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, ఆధ్యాత్మికంగా ఉండడం,
దేవాలయ దర్శనం వలన స్థిరచరాస్తులు కాపాడుకుంటారు. పంచమస్థానాధిపతి శని భగవానుడు, అక్కడ రాహు ఉండడం వలన పిల్లలు, చదువులు, అభివృద్ధి వాటిపైన దృష్టి సాధించి తీరాలి. లేకపోతే పిల్లల యొక్క పరిస్థితి అయోమయం, వారు మద్యమత్తు మాంసాలకు అలవాటు పడే పరిస్థితి వలన అనవసరమైన ఖర్చులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లెక్కిచ్చే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల తాతల నుంచి కానీ తరతరాల నుంచి కానీ వచ్చేటువంటి ఆస్తిపాస్తులు పోగొట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. 6వ స్థానంలో శని భగవానుడు రాశాధిపతి రాజు అవ్వడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చోరభయం, అగ్నిభయం, కొన్ని సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో 1వ తారీఖు మే నెల 2026 వైశాఖ మాస పూర్ణిమ స్వాతి విశాఖ నక్షత్రం రోజున మరియు 9వ తారీఖు నవంబర్ నెల 2026 ఆశ్వీజ మాస అమావాస్య స్వాతి విశాఖ నక్షత్ర సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి. ఈ 2 డేట్స్ బాగా గుర్తుపెట్టుకొని వీలైనంత వరకు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, క్రయ విక్రయాలు, రాతకోతలు, అప్పులు ఇచ్చిపుచ్చుకునే విధానానికి దూరంగా ఉండి తీరాలి. అలాగనే ఈ తులారాశి జాతకులు సాఫ్ట్వేర్ రంగంలో, హార్డ్వేర్ రంగంలో, సృజనాత్మక రంగాల్లో, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాలు, సినిమా రంగాలు, కెమెరా, ఎడిటింగ్, అలాగనే గాన గాంధర్వులకి, సినిమా నటీనటులకు చాలా మంచి కాలంగా భావించగలగాలి. కనుక వీరు ప్రతి శుక్రవారం పూట తప్పక వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం, కొద్దిపాటి శక్తి కలిగితే తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం, వీలైతే తోమాల సేవ, అంగ ప్రదక్షిణ చేయగలిగినట్లయితే మీకు దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. కనుక ఈ తులారాశి జాతకులు స్వీయ నియంత్రణే శ్రీరామ రక్షగా భావించగలగాలి.